వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాలోని భావాలు. ఈరోజు అయితే నేను వంటటం లంచ్ టైం అయిపోయింది. సరే వంటటం ఏమంటున్నాను లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. బెండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. కాకపోతే ఏంటంటే అండి, నేను చాలా డేస్ నుంచి నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. ఏంటంటే చెప్తాను, వంట చేస్తే చెప్తాను. కొంచెం ఏనాడన్నా పెట్టా అరే సస్పెన్స్ ఏం కాదు, బట్ నాకు ఆన్సర్ ప్రాపర్గా వస్తుందా, లేకపోతే మీరు కూడా జోక్గా తీసుకుంటారా అంటే మా ఇంటి దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు జోక్గా అయితే తీసుకున్నారు. ఇంటి దగ్గర వాళ్ళు కాబట్టి జోక్గా తీసుకున్నారు. ఏం క్వశ్చన్లో ఏ తింగిరి క్వశ్చన్లో అని చెప్పని అన్నారు. బట్ మీరు జోక్గా తీసుకోకుండా ప్లీజ్ మీరైనా నాకు నా డౌట్ని క్లారిఫై చేయండి, ఓకేనా? ఇప్పుడు నేనైతే ఇప్పుడు లంచ్లో అయితే బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. మనకు వంటలు పెద్దగా రావు, బట్ ట్రై తప్పదుగా చేయాలి కాబట్టి చేస్తున్నాను. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సపోజ్ నన్ను ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను మా మమ్మీకి పుట్టాను కదా, నేను మమ్మీకి పుట్టాను. సో మా మమ్మీ నన్ను కష్టపడి కనింది, చాలా మంది మోసి కనింది. తర్వాత కన్నాక చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, స్కూల్కి పంపించింది, కాలేజ్కి పంపించింది, మ్యారేజ్ చేసింది. తర్వాత నాకు ఇంకా చాలా చాలా చేసింది. నాకు అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఏజ్ అయిపోయాను అనుకోండి, సపోజ్ ఏజ్ అయిపోయింది, లేదంటే నార్మల్గా ఎంగేజ్లోనే ఉన్నాను అనుకోండి. చనిపోయిన తర్వాత మా మమ్మీ నా ఫోటో దగ్గర ఇప్పుడు అందరం చూస్తాం కదా, మనకు తెలుసు కదా, మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫోటో దగ్గర ఏడవడం, వాళ్ళ కోసం ఏడవడం, ఫుడ్ తినకుండా ఇలా అయితే జరుగుతాయి కదా. కానీ తర్వాత మనకి చనిపోయిన వాళ్ళకి మాత్రం ఇవన్నీ తెలుసు అని చెప్పని కొంతమంది అంటారు. బట్ నిజంగా తెలుస్తాయా? నిజంగా చనిపోయిన వాళ్ళు మన కోసమే వీళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పని వాళ్ళకి తెలుసు. మనం చనిపోయినా కానీ మన రిలేషన్ ఏంటనేది మన పేరెంట్స్కి తెలుసు, మనం అనుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. బట్ మన రిలేషన్ ఏంటి అనేది మనం చనిపోయాం కదా, మనకు తెలుస్తుందా? మనకి వీళ్ళు గుర్తుంటారా? మన అమ్మ వాళ్ళు ఇంత కష్టపడి పెంచి పెద్ద చేసిన అమ్మ వాళ్ళు మనకు గుర్తుంటారా చనిపోయాక? అంటే మేము చనిపోలేదు కదా అని అంటారేమో. బట్ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. అంటే కొంచెం నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, నాకన్నా చిన్నవాళ్ళకి కూడా తెలుసు అనుకుంటా. నాకు తెలిసి నాకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, మీరు ఎవరైనా ఉండొచ్చు. బట్ నాకు ఇదైతే ఈ క్వశ్చన్కి ఆన్సర్, నెక్స్ట్ జన్మ అంటూ నిజంగా ఉంటుందా, లేకపోతే మనం చనిపోయిన తర్వాత మన అనేవాళ్ళు మనకి నిజంగా గుర్తుంటారా అనేది నాకు కొంచెం డౌట్. ఈ డౌట్ని అడుగుతుంటే నవ్వుతున్నారు కానీ మా ఫ్రెండ్స్ కానీ, మా ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు కానీ, పెద్దమ్మ వాళ్ళు కానీ ఇలాంటి నవ్వుతున్నారు కానీ నిజం చెప్పట్లేదు. సో మీరన్నా నా ఫ్రెండ్స్ కాబట్టి, నా యూట్యూబ్ ఫ్రెండ్స్ కాబట్టి మీరు చెప్తారు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. నాకైతే తెలియాలి, అంటే నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలో మనం వీళ్ళకే పిల్లల్లాగా పుడతామా, అంటే ఈ రిలేషన్సే ఉంటాయా? కాకపోతే మనకు గుర్తుండవు కదా. లాస్ట్ జన్మలో నేను ఎలా పుట్టానో నాకే తెలియదు. బట్ ఈ జన్మలో నేను మా మమ్మీకి కూతురుగా పుట్టాను, మీరు మీ మమ్మీ వాళ్ళ పిల్లలుగా పుట్టింటారు. అండ్ నెక్స్ట్ జన్మలో ఎలా పుడతానో నాకు తెలియదు. బట్ నాకైతే తెలుసుకోవాలని ఎగ్జైట్మెంట్గా ఉంది. ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియట్లేదు. మీలో ఎవరికైనా తెలిస్తే జాతకాలు చెప్పించుకోమని అని అంటారేమో. నేనైతే జాతకాలు నేను నమ్మను, అదైతే నాకు డౌట్ అండి. సో ప్లీజ్ నాకు ఒక్క డౌట్ క్లారిఫై చేసి పెట్టారు ప్లీజ్. ఇలా అనుకోండి, చాలా చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది, 100 మందికి 1000 మందికి తెలుస్తుంది ఈ డౌట్. నా డౌట్ ఈ 100,000 మందిలో ఎవరైనా ఒక్కరిద్దరైనా కానీ ఆన్సర్ చెప్పకపోరా అని చెప్పని మన యూట్యూబ్ ఛానల్లో అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇదండి నా డౌట్. అండ్ మీలో ఎవరికైనా కానీ దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకా నెక్స్ట్ అయితే ఒక కర్రీ ఉండేలా అయిందో. పోపు అంతా మాడిపోయింది, నా పోపు అంతా మాడిపోయింది. కర్రీలో ఉన్న పోపు అంతా మార్చేసేసాను నేను. కానీ ఏం చేస్తానో తప్పదు. నేనైతే మీతో మాట్లాడుతూ పోపు మార్చేసాను. మా అమ్మాయి తర్వాత చూస్తే నాకు కాళ్ళు విరగొట్టింది. కర్రీ మొత్తం ఇలా, ఇది ఫ్రై, సారీ కర్రీ కాదు ఫ్రై అనమాట. గుడ్, ఎల్కేజీలో పడండి.
ఇంకేంటి అందరూ భోజనం చేశారా? నేనైతే ఇంకా భోజనం చేయలేదు. టైం అయితే 12:40 అలా అవుతుంది. నేను ఇంకా వంట చేయలేదు. ఇంకా భోజనం ఏం చేయమంటారు. నేను టిఫిన్ కూడా చాలా లేట్గా తింటాను, అందుకే నాకు త్వరగా ఆగట్లేదు. ఇప్పుడు మా అమ్మ అయితే నిద్ర పోతుంది. మా అమ్మ లేచిలో వంట కాకపోతే నాకు ఇచ్చిద్ది గులుక్కులు, కింద నుంచి పైకి చూస్తుంది అనమాట. గులుక్కులకి ఎందుకు రా పుట్టాను నేను అని అనిపించింది. సో అది ఫ్రై అయితే చాలా వరకు అయిపోయినట్లేనండి. ఇంకేముంది, కొంచెం సేపు ఇలా మగ్గనిస్తే చక్కగా నీట్గా ఫ్రై అయిపోతుంది. దీన్ని ఎగ్గురు అంటారు. తిన్న తర్వాత కానీ చెప్పదు మా మమ్మీ ఎలా ఉంది ఏంటి అనేది. చెప్తే సాల్ట్ సరిపోయింది. మా మమ్మీకి అయితే ఎక్కువ అనుకుంటున్నాను. ఇది కొంచెం లో బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ కారం కొంచెం ఎక్కువే తినాలి కాబట్టి నాకు లో బీపీ ఉంది, మా మమ్మీకి కూడా లో బీపీ ఉంది కాబట్టి సాల్ట్ కారం కొంచెం ఎక్కువే వేసాను. ఇంకా వేసినా కానీ తప్పు లేదు. అండ్ ఇప్పుడైతే ఇంతతో అయితే ఇంకా కారం అవన్నీ కొంచెం చూసుకొని నేనైతే వేసేసుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి నేనైతే కొంచెం క్లారిఫై చేస్తారని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక నాలాంటి ఆలోచనలు కనుక ఓకే, ప్లీజ్ నాకు కూడా ఇలాంటి డౌట్ ఉంది అని చెప్పని కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నాకు అన్నీ కొంచెం డిఫరెంట్గా వస్తాయి ఐడియాస్ అన్నీ. నేనెంత ఎదవనో నాకే తెలియదు. డౌట్స్ అన్నీ నాలాంటి వాళ్ళు కూడా నాకు పరిచయం అవుతారని చెప్పనే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లంచ్ చేయండి. బాయ్ బాయ్.